ఇరాన్ పూర్తిగా ఓడిపోయినట్టు కాదు, అమెరికా పూర్తిగా గెలిచినట్టు కూడా చెప్పలేం, రైట్? అట్లాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు అమెరికా ఏం చేస్తుందంటే ఓవైపు చర్చలు అంటున్నారు, ఇంకోవైపు సీజ్ ఫైర్ ప్రకటిస్తామంటున్నారు, ప్రకటించారు ఆల్రెడీ. సీజ్ ఫైర్ ఉంటుంది అని చెప్పారు, ఇంకా నిరవధికమైనటువంటి సీజ్ ఫైర్ అన్నాడు. హార్మూజ్ని ఓపెన్ చేశామన్నాడు ప్రపంచం కోసం. చైనా అధినేత షీ జిన్పింగ్ నాకు హగ్గిస్తాడు నేను ఓపెన్ చేశాను కాబట్టి అని అంటాడు. ఇంకోవైపు ఇరాన్ షిప్పుల్ని బ్లాక్ చేస్తున్నారు, హార్మూజ్ని మేము బ్లాక్ చేస్తామంటున్నారు. సరే, హార్మూజ్ ఇక్కడ ఉంది. ఇంతకుముందు ఇరాన్ ఏం చేసింది? ఈ హార్మూజ్ని బ్లాక్ చేసింది. ఇక్కడ నుంచి బయటకు షిప్లు ఏవి రాకుండా వీళ్ళు బ్లాక్ చేశారు. ఇరాన్ బ్లాక్ చేసింది కాబట్టి అమెరికా చర్చలకు వచ్చింది. చర్చలకు వచ్చి సీజ్ ఫైర్ ప్రకటించింది. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఓకే నేను హార్మూజ్ని ఓపెన్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక్కడ ఉన్నటువంటి లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఆ తర్వాత మళ్ళీ చర్చలు స్టేల్మేట్కి వచ్చాయి. స్టేల్మేట్కి వచ్చిన తర్వాత అమెరికా ఏం చెప్పింది? నేను చర్చలు జరుపుతాను అని చెప్పి